గృహ పిశాచాలు. ఒకప్పుడు మహాకోసల దేశంలో దాదాపు ప్రతి ఇంటిని ఒక్కొక్క పిశాచం ఆశ్రయించి ఉండేది. ప్రజలు మూఢులు కావడం చేత వాటిని గృహదేవతలని భావించి గౌరవించి పర్వదినాలలో పూజలు జరిపేవారు. అపర్ణుడనే క్షత్రియుడి ఇంట ఒక పిశాచం ఉండేది. దానికి గుర్రాల పని చూడడం అంటే సరదా. అదే గుర్రాలన్నిటికీ నీరు పెట్టేది, దానా ఇచ్చేది. అయితే ఈ పిశాచానికి అన్ని గుర్రాల కన్నా ఒక నల్ల గుర్రం అంటే ఇష్టం. అందుచేత ఆ గుర్రానికి అది హెచ్చుగడ్డి ఎక్కువ దానా పెట్టి దాన్ని మరింత బాగా మాలిష్ చేసేది. అపర్ణుడు ఒకనాడు తన కాసా గుర్రాన్ని పిలిచి, ఒరే, నువ్వు మన నల్ల గుర్రం విషయంలో చాలా పక్షపాతంగా ఉండి మిగిలిన వాటి పట్ల అశ్రద్ధగా ఉంటున్నావు అని మందలించాడు. నేను కాదు బాబు, గృహదేవతే అలా చేస్తున్నది అన్నాడు కాసా కుర్రాడు. అపర్ణుడు తృప్తి పడలేదు. ఒకనాడు అతను గుర్రాల తనిఖీకి వచ్చి నల్ల గుర్రం ముందు చాలా హెచ్చుగా పచ్చగడ్డి ఉండడం గమనించి అందులో కొంత తీసి మిగిలిన గుర్రాల ముందు వేయబోయాడు. అంతలోనే ఆయన మెడ మీద పిశాచి బలంగా తన్నింది. ఆయన ఆ దెబ్బకు బోర్లా పడిపోయాడు. అది మొదలు గుర్రాల పోషణంతా పిశాచి చూస్తూ వచ్చింది. అపర్ణుడు కూడా దానికి రోజు బలులు పెట్టిస్తూ వచ్చాడు. ఇంతలో విజయదశమి వచ్చింది. అపర్ణుడు ఆనాడు పెద్ద ఉత్సవం చేసి తన కింద నౌకర్లందరికీ విందు భోజనాలు పెట్టి కొత్త బట్టలు ఇస్తూ పిశాచికి భోజనంతో పాటు పట్టుబట్టలు కూడా ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచింది. దీపావళి కొద్ది రోజులున్నదనగా ఒకనాడు ఊరిన వర్షం ప్రారంభమైంది. తన పరివారంతో సహా వేటకు వెళ్ళిన అపర్ణుడు వానలో చిక్కుకున్నాడు. వాళ్ళందరూ తిరిగి వచ్చేసరికి తడిసి ముద్దయ్యారు. అపర్ణుడు గుర్రాలను తన ఇంటి ముందే వదిలేయమని తాను బట్టలు మార్చుకున్నాడు. ఈ లోపల పిశాచి గుర్రాలను సాలలో కట్టేసి తుడిచి మేత వేస్తుందని అతను అనుకున్నాడు. కానీ గుర్రాలు ఇంకా ఇంటి ముందే వానలో తడుస్తూ చలికి చకిలించడం అతని చెవులో పడింది. కిటికీ కుండా చూస్తే పిశాచి పట్టుబట్టలు కట్టుకుని గుర్రపు సాల ద్వారం లోపలిగా నిలబడి వానను చూసి ఆనందిస్తూ కనబడింది. గుర్రాలు ఇంటి ముందు వానలో తడుస్తున్నాయి, వాడి సంగతి చూడవేం అని అపర్ణుడు కేక పెట్టాడు. వాన వెలవని, వాడి సంగతి చూస్తాను. వానలోకి పోతే కొత్త పట్టుబట్టలు తడిచిపోవా అన్నది పిశాచి. ఆ దేశంలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు తమ తండ్రి పొలాన్ని సమంగా పంచుకొని వ్యవసాయం చేసేవారు. కానీ ఏ కారణం చేతన అన్న పొలం ఇరగపండేది. ఇద్దరు పొలాలు సమానమైన తమ్ముడి పొలంలో కన్నా అన్న పొలంలో రెట్టింపు గింజలు రాలుతుండేవి. కోతల తరుణం వచ్చింది. అన్న తన పొలానికి పోతుండగా అటుగానే పోతూ ఒక బుడతడు కనిపించాడు. వాడు తన నెత్తిన ఒకే ఒక ధాన్యపు కంకి పెట్టుకొని నడుస్తూ పెద్ద బరువు మోస్తున్న వాడిలాగా రొప్పుతున్నాడు. ఒరే బుడత, ఆ కాస్త బరువుకే అంత హైరాణ పడుతున్నావింట్రా అని అన్న నవ్వుతూ అడిగాడు. నేను నీకు మోసుకొచ్చేది, నువ్వే నాకు మోసుకొస్తే ఆ బరువు నీకే తెలిసేది అంటూ బుడతాడు గిరుక్కున వెనక్కు తిరిగి తమ్ముడు పొలం కేసి వెళ్ళిపోయాడు. అది మొదలు అన్న పొలంలో పంట చాలా పడిపోయింది. తమ్ముడు పొలం మామూలుకు రెట్టింప పంట సాగింది. ఆ బుడతడుకు ఒక పిశాచి చాలా ఏళ్లుగా అన్న పొలంలో పంట సమృద్ధిగా ఉండేటట్టు తోడ్పడుతూ వచ్చాడు. వీటికన్నా కూడా ఒక విచిత్రమైన సంఘటన మరొకటి ఉన్నది. రెండు పక్కపక్కల పొలాల్లో రెండు పిశాచాలు పనిచేస్తూ ఉండేవి. ఒక పొలంలో గింజలు బాగా రాలేవి, రెండో పొలంలో గడ్డి పుష్కలంగా అయ్యేది. దీని రహస్యం ఒకరోజు బయటపడింది. ఒక పిశాచి రెండో పొలం నుంచి ధాన్యం కాజేసేది, రెండోది మొదటి పొలం నుంచి గడ్డి కాజేసేది. ఇలా దొంగతనం చేస్తూ ఒకసారి రెండు పిశాచాలు ఒకదానికొకటి దొరికిపోయాయి. మా పొలంలో ధాన్యం కాజేసావురా అన్నది ఒక పిశాచి. మా పొలంలో గడ్డి కాజేస్తున్నది నువ్వా అన్నది రెండోది. రెండు పిశాచాలు హోరాహోరీ పోట్లాడుకుంటూ రెండు పొలాలను తొక్కిసి నాశనం చేశాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పిశాచాల మూలంగా లాభం పొందిన వారు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు. కానీ గౌతమ బుద్ధుడు మహాకోశలలో అడుగుపెట్టినాడే ఆ దేశం నుంచి ఈ పిశాచాలన్నీ పారిపోయాయి. అటు తర్వాత కూడా ప్రజలు కొంతకాలం పాటు తమ గృహదేవతను పూజించారు. కానీ వారికి అందువల్ల కొంచెం కూడా లాభం కలగలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.